ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంఘమా, ప్రియమైన బిడ్డలారా, ఉదయ కాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యని బంగారు పదాలు కొల్లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, ఉదయ కాల సమయం సజీవులు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైనదిగా వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సంఘమా, ప్రియమైన బిడ్డలారా, క్రిస్మస్ తరువాతి రెండవ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 19 వచనాలు ధ్యానం చేసుకుందాము. క్రిస్మస్ తరువాతి రెండవ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుండి 19 వచనములో ఈ విధంగా రాయబడినవి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడుకుడి. పేతురు భక్తుడు సంఘాలను ఉద్దేశిస్తూ దేవుని మాటగా, ప్రభు మాటగా, ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క ఆలోచనలను తెలియజేస్తున్నాడు. అంటే ఆయా దేశాల్లో చెదరైన ఆ యొక్క విశ్వాసులకు శుభమని చెప్పి ఈ మొదటి పత్రిక రాస్తూ ఈ 4వ అధ్యాయము 12 నుంచి 19 వచనాల్లో క్రీస్తు శ్రమలలో మీరు పాలివారు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మన కొరకు, మన పాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మనకు రక్షణనిచ్చి ఆ రక్షణలో మనల్ని స్థిరపరిచి ఆయన రక్తము చేత కడుగబడి పరిశుద్ధపరచబడి నేడు ఆయన యందు విశ్వాసము కలిగి బాప్తిసం పొందుకుని ఆయనలో కొనసాగుతున్న ప్రతి విశ్వాసిని బట్టి పేతురు శ్రమస్తున్న మాట క్రీస్తు శ్రమలలో మీరును పాలివారు అంటున్నాడు. అంటే ప్రభుతో మనము ఎలాంటి స్థితి కలిగి ఉండాలో పేతురు భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు అంటున్నాడు. అంటే ఇహలోకమందు మనకున్నప్పుడు అనేకమైన శ్రమలు, శోధనలు కలుగుతాయి. అవి అగ్ని వంటివి, అంటే అవి మనలను దహించి వేసేవిగా ఉంటవి. అయినప్పటికీ ఏమంటున్నాడు, మహాశ్రమలను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు అంటున్నాడు. అంటే ఏంటి? దేవుని యొక్క అంగీకృతం ద్వారా, దేవుని యొక్క చిత్తములో అవి మీకు కలుగుతాయి తప్ప వాటిని బట్టి మీరు అధైర్యపడక ప్రభువులో, పరిశుద్ధాత్మలో, తండ్రిలో మరింతగా విశ్వాసములో జీవించవలసి ఉందనే విషయాన్ని చెప్తున్నాడు. క్రీస్తు మహిమ బలపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి అంటున్నాడు. అంటే ఈ శ్రమలు మనము దేవునిని బట్టి, ప్రభువుని బట్టి, అంటే ఇహమందు మనకు శ్రమలు కలుగుతాయి. వాటిని జయించడానికి ప్రభువే మనకి సహాయుడై ఉంటాడు. కాబట్టి దీనిని బట్టి నీవు విశ్వాసములో మెదుపుగా ముందుకి కొనసాగింపబడతావు. కాబట్టి ఇక్కడ పేతురు అంటున్నాడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు అంటున్నట్ట. ఆయన మహిమ అంటే ఆయన రానయున్న ఆయన రెండో యొక్క రాకడలో ఆ మహిమలోకి మనము ఆయనతో కొనిపోబడాలంటే మనం బలపరచబడ్డానికి తెలియజేస్తున్న మాట క్రీస్తు మహిమ బలపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము అంటాడు. అంటే ఏంటి? ఆ ఉన్నతమైన పరలోకానికి వేవేల సైన్య సమూహముతో ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆ మహిమ కలిగిన మేఘం మీదకి కొనుక్కోబడే స్థితిని ఇక్కడ పేతురు గుర్తు చేశాడు. కాబట్టి క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నందున సంతోషించుడి అంటున్నాడు. అంటే ఇహమందు మీకు కలిగే శ్రమలు, శోధనలు, వేదనలు, మీకు ఎదురయ్యే ఇబ్బందులు, ఇవన్నీ కూడా అవి మీకు మహాశ్రమలుగా ఉన్నతమైన దేవుని యొక్క రాజ్యానికి అవి మిమ్మలను నడిపించేవై ఉన్నామనే విషయాన్ని ఇక్కడ పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అంటాడు, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అంటున్నాడు. అంటే
ఆత్మచేత, ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేత మనము క్రీస్తులో బలపరచబడుతూ, భద్రపరచబడుతూ ఆ ఉన్నతమైన మహిమను గూర్చిన ఉద్దేశాలు మనము కలిగి ఉంటున్నామనే విషయాన్ని పేతురు గుర్తు చేశాడు. కాబట్టి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందలు పాలైనడల్లా మహిమా స్వరూపైన ఆత్మ అన్నాడు. అంటే ఇహలోకంలో క్రైస్తవులకు, విశ్వాసులకు ఎదురవుతున్న అనేకమైన శ్రమలు, శోధనలు ఏవైతున్నావో అవన్నీ కూడా ప్రభు యొద్దకు మనల్ని నడిపించేవి, అవి ఆశీర్వాదములుగా చేయబడుననే విషయాన్ని గుర్తు చేస్తూ, ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు అంటున్నారు. దేవుని ఆత్మ చేత నేడు ఆదరణకర్త చేత ఆదరింపబడుతూ ఇహమందు ఎదురవుతున్న శ్రమలలో దేవునితోనే మనము కొనసాగుతున్న విధానాన్ని బట్టి దేవుడే మనకి సహాయుడే ఉంటాడు అనే విషయాన్ని పేతురు భక్తుడు గుర్తు చేస్తూ, మీలో ఎవడను నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు అంటున్నాడు. అంటే నీవు ఇతరులను ఇబ్బంది పరిచే రీతిగా, ఇతరులకు హాని చేసే రీతిగా, ఇతరులను అభ్యంతరకరంగా నీవు ఉండకూడదనే విషయాన్ని పేతురు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మీలో ఎవడనో నరహంతకుడుగా గాని అంటాడు, అంటే ఇతరులను చంపేవాడుగా గాని, దొంగగా గాని అంటాడు, అంటే దోచుకునేవాడిగా, మంది కాని దానికోసం ఆశించేవాడిగా ఉండకూడదు అంటున్నాడు. దుర్మార్గుడిగా గాని అంటున్నాడు, ఇతరుల పట్ల కఠినత్వాన్ని కలిగి ఉండద్దు అంటున్నాడు. పరుల జోలికి పోవువారిగా గాని అంటాడు, అంటే నీ యొక్క విశ్వాస జీవితంలో దేవుడు నిన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆత్మరూపిగా నీవు బలపరచబడాలి తప్ప లోకానుసారంగా, శరీరానుసారంగా ఇతరులు ప్రవర్తించినట్లుగా నీవు ప్రవర్తింపకూడదనే విషయాన్ని పేతురు భక్తుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోడు గాని బాధ అనుభవింప తగదు అంటున్నాడు. అంటే ఏంటి? నీకు కలిగే శ్రమలు, శోధనలు అవి ఏమాత్రము నిన్ను ఇబ్బంది పరచవు సరిగదా, అవి క్రీస్తునొద్దకు నిన్ను నడిపించేవి ఉన్నవి. అందుకే అంటాడు, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచబలను అంటున్నాడు. నువ్వు క్రీస్తు బిడ్డగా, క్రైస్తవుడిగా పిలువబడ్డావంటే క్రీస్తు నీయందు ఉంచిన ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మను బట్టే నీవు జీవిస్తున్నావు. ఆ ఆత్మ దేవుడు నీయందు తన కార్యాన్ని జరిగించుననే విషయాన్ని పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, ఎవడైనాను క్రైస్తవుడైనందున బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక అంటాడు. నీకు కలిగే అవమానాన్ని, అపకీర్తిని ఏమాత్రము నీవు సిగ్గుగా ఎంచుకోక అది ఆశీర్వాదకరము, దీవెనకరమని ఉద్దేశించి ఇక్కడ పేతురు చెప్తున్న మాట ఏమన్నాడు? బాధను అనుభవించు అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచవలను అంటున్నాడు. యేసుక్రీస్తు నామాన్ని బట్టి నీవు చేయుచున్న ఆ యొక్క పనిని బట్టి ఆయనకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును. అటు రీతిగా నీవు ఉంటావు అనే విషయాన్ని పేతురు భక్తుడు గుర్తు చేశాడు. చివరిగా అంటాడు, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అంటున్నాడు. అంటే ఏంటి? ప్రభు త్వరలో రానయ్యున్నాడు కాబట్టి ఆయన రాకడను ఉద్దేశించి పేతురు చెప్తున్నాడు, ఇంటి యొద్దనే, అంటే పరలోకం నుండి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపిస్తున్న విధానాన్ని గుర్తు చేస్తున్నాడు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అంటున్నాడు. అంటే ఒకవేళ దేవుని ఎరగక, విడిచి, విసర్జించి ఆయనను అంగీకరించక హృదయము ద్వేషించు వారి పరిస్థితి ఎలాగుంటుందో అంటున్నాడు. అంటే ఏంటి? వారిలో ఉన్న యొక్క కఠినత్వము, వారిలో ఉన్న యొక్క మరి దేవుని విసర్జించే తనము, ఇవన్నీ కూడా అవి వారిని నాశనానికి, మరణానికి, అగ్నికి, చీకటికి నడిపించే ఉన్నవి. కాబట్టి నీ విశ్వాస జీవితంలో ప్రభు నీకు ఎలాంటి స్థితినిచ్చాడో పేతురు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు, పాపియు ఎక్కడ నిలుతురు అంటున్నాడు. రక్షింపబడ్డ మన పరిస్థితే. అంటే ఏంటి? ఒకవేళ నీవు రక్షింపబడి ఆ రక్షణ కొనసాగించే విషయంలో అభ్యంతరాలు నీవు కలిగి ఉంటే నీవు దేవుని చేత తృణీకరింపబడతావు. కాబట్టి ప్రభువునందు అభ్యంతరము లేనివాడిగా, క్రీస్తును అంగీకరించిన వాడుగా, క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక వాటి యందు, శ్రమల యందు, సమస్త విషయాల్లో నీవు ముందుకు ధైర్యంగా కొనసాగింపబడినప్పుడు ఆయన నీకు ఇచ్చే ఆ యొక్క ఉన్నతమైన స్థితిని గురించి పేతురు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? మరియు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే
భక్తిహీనులను పాపియు ఎక్కడ నిలుతురు అంటున్నాడు. అంటే దేవునిని ఎరగని వారిని బట్టి, దేవుని తెలియని వారి బట్టి వారి పరిస్థితి ఎలాగుంటుందో అని ఒకసారి పేతురు గుర్తు చేస్తూ అంటాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అంటున్నాడు. నీ నమ్మిక, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సేవ, దేవుడిని ఏ స్థితిలో పిలిచాడో ఆ పిలువబడిన స్థితులను బట్టి నీవు దేవునిని గణపరిచేవాడిగా, మహిమపరిచేవాడుగా, ఆయన మహిమను, ఉన్నతమైన స్థితిని కలిగిన వాడవై నీ ఉండాలని భక్తుడైన పేతురు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు శ్రమలలో మీరు పాలివారు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేకమైన శ్రమలు పొందాడు, అనేకమైన ఇబ్బందులు పడ్డాడు. మన కోరం ఆయన నిందింపబడ్డాడు, దూషింపబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు తిరిగి లేచాడు. కాబట్టి క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి నీవు క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక ధైర్యము కలిగి విశ్వాసములో నీవు జీవించినట్లయితే ఆ మహాశ్రమల ద్వారా నీకు మహిమ కలుగుననే విషయాన్ని ఉదయకాల సమయమున భక్తుడైన పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, అవును నాయన, నిన్ను బట్టి, నీ నామమును బట్టి అయ్యా, ఇక్కడ కలిగే ప్రతి విధమైన శోధన, శ్రమ సహించగలుగుటకు నీ సహాయము నీ బిడలైన వారికి అనుగ్రహిస్తున్నందుకే వందనాలు. ఎందుకంటే నాయన, నిన్ను కలిగి లేకపోతే అది ఎంత భయంకరమైన స్థితియో నాయన, నిన్ను ఎరుగకపోతే అది మహా చీకటియు, అంధకారమును, నరకమును, అగ్ని ఆరని, పురుగు చావని పరిస్థితి. కాబట్టి నాయన, అట్టి స్థితిలో నుంచి మమ్ములను లేవనెత్తి కాచి కాపాడి ప్రభువా, మీరు మాకు అనుగ్రహింపజేస్తున్న మీ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహాయం చేత ఆ ఆత్మయందు జీవిస్తూ ప్రభువా నీలో కొనసాగటకు నీ కృప మాకు దయచేయండి. ప్రభువా, నీవు త్వరలో రానై ఉన్నావు నాయన, నీ రాకడకు తగిన సిద్ధపాటు మేమందరము కలిగి ఉంటకు సహాయం దయచేయండి. యెహోవాను మాకు ఎదురయ్యే ప్రతి విధమైన శ్రమను, శోధనను జయించుటకు కావలసిన శక్తిని, బలాన్ని ఆత్మరూపమైన దేవ మీరు మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకే వందనాలు. ఎవరు కూడా ప్రభా నిన్ను విసర్జించక, విడిచిపెట్టక నీ ప్రేమ యందు నిలిచిన వారే అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి ప్రభా నేను హృదయం అందు చేర్చుకొని తమ నోటితో నిన్ను ఒప్పుకొని నీ అందు జీవించే కృప ప్రతి వారికి మీరు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి అట్టి కృపను కొనసాగించే స్థితిని మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ ఇంటి వద్ద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అయాదైన స్థితిలో ఉన్న కుటుంబాలను దర్శించండి, తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి, సమాధానపరచండి. ఏదైన పరిచర్యలో, సేవలో నీ సహాయము, నీ సన్నిధి మా అందరికి అనుగ్రహించమని, నీ రాకడకు తగిన సిద్ధపాటు మేము కలిగిన వారిగా యెహోవాను మాకు కలుగు శ్రమల యందు మేము అధైర్యపడక ధైర్యం కలిగి సంతోషించి ఆనందించి నీతో సదాకాలము జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయము. వెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదశలను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.